షర్మిల వయస్సు బిడ్డగా అందరికీ సుపరిచితురాలు. హస్తాన్ని కాదని బయటకు వచ్చిన అన్న కోసం ఎంతో కష్టపడింది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వెళ్ళింది. బై బై బాబు అంటూ అన్న కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగింది. కట్ చేస్తే ఇప్పుడు మాత్రం అదే బాణం అన్నపై గురి పెట్టబోతోంది. తెలంగాణలో అలిసిపోయేలా నడిచిన ఫలితం లేకపోవడంతో హస్తంతో దోస్తీకి సై అంటోంది. తండ్రి సాక్షిగా కాంగ్రెస్లోకి కలిసిపోవాలనుకుంటుందట. ఏపీలో బిగ్ స్కెచ్ వేసిన కాంగ్రెస్ షర్మిలను రంగంలోకి దించాలని యోచన. జగన్ కి చెక్ పెట్టేలా హస్తమధిష్టానం వ్యూహం. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా ప్లాన్. వైఎస్ సమాధి సాక్షిగా హస్తంలోకి షర్మిల. వైఎస్ సమాధికి నివాళులు అర్పించనున్న షర్మిల. తెలంగాణ ఏపీలో ప్రభావం చూపనున్న షర్మిల. ఫలించనున్న డీకే వ్యూహం. ఏపీలో వైఎస్ ఫ్యాన్ మళ్లీ హస్తం వైపు మళ్లే ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది. ఎంతమంది నాయకులు వచ్చినా తనలో ఇముడ్చుకుంటుంది. ఆ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన వారు సైతం తిరిగి రీబ్యాక్ అవుతుంటారు. హేమీలు సైతం తిరుగుముఖం పట్టిన సందర్భాలున్నాయి. ఏపీలో కూడా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సోదరుడు జగన్ వదిలిన బాణం షర్మిలను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించింది. ఆమెను తమ వైపు తిప్పుకోవడంలో ఇప్పటికే సక్సెస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపైనే కాదు ఏపీపై కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కోల్పోయిన పార్టీ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ షర్మిలతో భారీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని నిర్వహిస్తుంది. ఈ పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ దక్కలేదు. కీలక నేతలెవరూ పార్టీలో చేరలేదు. షర్మిల మినహా ఒకరిద్దరు కూడా చెప్పుకోదగ్గ నేతలు లేరు. దీంతో తనకు ఇక్కడ ఆదరణ లేదని గుర్తించిన షర్మిల ప్రత్యామ్నాయాల వైపు చూశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగితే తనకు మేలు జరుగుతుందని షర్మిల భావించారు. హస్తంతోనే వాస్తు బాగుంటుందని భావించిన షర్మిల దీనిలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి చర్చించారు. అయితే కలిసి పోటీ చేయడం కంటే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని డీకే సహా అధిష్టానం సూచించింది. ఇలా చేస్తే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏపీలోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల సేవల్ని ఇటు తెలంగాణలో అటు ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కు మేలు చేసే ఆశగానే తెలుస్తోంది.
పరిస్థితి బాగుంది. షర్మిల కూడా తోడైతే మరింత ప్రయోజనం ఉంటుంది. సెటిలర్లు సహా వైఎస్ను అభిమానించే కొన్ని వర్గాల ఓట్లు వచ్చే అవకాశము ఉంది. అన్నిటికీ మించి షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. షర్మిలకు తెలంగాణతో పాటు ఏపీలోనూ కీలక బాధ్యతల్ని అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. షర్మిల తండ్రి వైఎస్ఆర్ మరణం వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. ఈ సమయంలో వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలను రంగంలోకి దించితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో సీఎం జగన్ ఎదుర్కోవడం షర్మిలతోనే సాధ్యమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అన్న వదిలిన బాణమని చెప్పుకున్న షర్మిలను, తల్లి విజయమ్మను జగన్ పట్టించుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. జగన్ షర్మిల మధ్య ఆస్తి, వ్యాపార, రాజకీయ విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. దీంతో షర్మిల అన్నకు దూరంగా తెలంగాణలో పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో అక్కడ అన్నను ఎదుర్కొనేందుకు చెల్లిని పోటీలోకి దిప్పితే జగన్కు ఎదురు దెబ్బ తప్పదు. వైఎస్ఆర్ను అభిమానించే వర్గాలు షర్మిలను కూడా ఎంతో కొంత ఆదరించే అవకాశం ఉంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా తిరిగి ఏపీలో పార్టీ పుంజుకునేలా చేయొచ్చని కాంగ్రెస్ ప్లాన్. షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయం కావడంతో ఏపీలోనూ కాంగ్రెస్ను బాగు చేసేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయకు ప్రియాంక గాంధీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిలతో పాటు ప్రియాంక ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్కు నివాళులు అర్పిస్తారు. ఇక్కడే షర్మిల కాంగ్రెస్లో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వైఎస్కు నివాళులు అర్పించడం ద్వారా ఆయన తమ పార్టీకే చెందిన నేతగా కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇకపై వైఎస్ ఇమేజ్ను షర్మిల ద్వారా కాంగ్రెస్ కూడా వాడుకుంటుంది. దీంతో జగన్కు రాజకీయంగా నష్టం జరగడం ఖాయమనే చెప్పవచ్చు. మొత్తానికైతే ఏ కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చారో అదే పార్టీలోకి వైఎస్ కుటుంబం వెళ్తుందన్నమాట.